Hi team, Govindara team. I'm founder CEO to Dr. Prich Abroad MBBS Consultant Services. I'm an professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So Philippines MBBS andi. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. సో ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ బ్యాక్ అయిందంట కదా. సో ఆల్రెడీ ఏంటంటే రిటర్న్ అంటే ఇంత ముందు బ్యాన్ అయిందంట, మళ్ళీ రిటర్న్ అయిందంట కదా. సో ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చో జాయిన్ అవ్వకూడదు అని అడుగుతున్నారండి. సో ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజర్ రీసెంట్గా మనకు June 17, 2026 అడ్వైజర్ ఇచ్చిందంట కదా, ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ జాయిన్ అవ్వచ్చు అని. సో అసలు నిజంగానే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చు మన ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ అంటే స్టూడెంట్ అడ్వైజర్లో క్లియర్గా చెప్పున్నారా? మనీలా అంటే మన ఇండియన్ ఎంబసీ చెప్పిందా, లేదా అసలు మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారా, అసలు చెప్పారా చెప్పలేదా, అసలు నిజమా కాదా, వాళ్ళు అసలు చెప్పింది జాయిన్ అవ్వమని చెప్పారా, జస్ట్ అది అడ్వైజరీ అయినా, అసలు అక్కడ ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అసలు నిజంగానే అది ఆ అడ్వైజరీలో ఉంది, జాయిన్ అవ్వమని చెప్పారా, లేదంటే అసలు జస్ట్ ఇలా వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం ఫాలో అవ్వాలని చెప్పారా, లేకపోతే ఇండియన్ ఎంబసీ ఫాలో అవుతుందా, లేకపోతే ఆ డిగ్రీ అవసరికి ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారని చెప్పారా, అసలు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు, అసలు ఫిలిపీన్స్ ఇస్ బ్యాక్ అని అసలు ఏ విధంగా చెప్తున్నారు, అసలు నిజంగానే ఫిలిపీన్స్ అసలు ఎంబీబీఎస్ మనం జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వకూడదా, అసలు ఆ ఎంబసీలు ఏం చెప్పున్నారు, మన ఇండియన్ ఎంబసీ అడ్వైజర్లు ఏం చెప్పున్నారు, అది రియల్గా ఇప్పుడు మన ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఆ డిగ్రీని, అసలు అది డిగ్రీ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా, అసలు లేకపోతే ఆల్రెడీ అప్రూవ్ చేశారా, అసలు అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే మన డిగ్రీ వ్యాలిడ్ అయితేనే కదా, మరి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ వ్యాలిడ్ అయితేనే మనం ఆ అడ్మిషన్ తీసుకోవాలి. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ అప్రూవ్ అవ్వకపోతే ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేయలేదనుకోండి ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది కదా. ఇంతకుముందు కూడా ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఎందుకు ఇన్వాలిడ్ అయింది, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వకనే. ఇంతకుముందు కిర్గిస్తాన్ అన్ని యూనివర్సిటీలు ఎందుకు బ్యాన్ చేశారు, క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకనే, ఎన్ఎంసీకి తగ్గట్టుగా స్టాండర్డ్స్ లేకనే. ఇంతకుముందు కరేబియన్స్ ఎందుకు యూనివర్సిటీలు బ్యాన్ చేస్తారు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకనే. ఉజ్బెకిస్తాన్ ఎందుకు బ్యాన్ చేస్తారు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకనే. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేకనే. ఓకేనండి. సో ఈరోజు డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దామండి. సో అసలు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ నిజంగానే మనం ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చా, ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఎన్ఎంసీ రూల్స్ లేకముందు ఏ విధంగా ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ వెళ్ళి ఉన్నారో ఇప్పుడు కూడా అలానే వెళ్ళొచ్చా, ఆ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఇప్పుడు వెళ్తే డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుందా, లేదా డిగ్రీలో ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా, అసలు నిజంగా మన ఎంబసీ వాళ్ళు చెప్పారా ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ వ్యాలిడ్ అని, లేదా మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారా ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ వ్యాలిడ్ అని. సో ఈరోజు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనండి. ఓకే. సో మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ, సో మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ ఫిలిపీన్స్ మనీలా. ఓకే అండి. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ రీసెంట్ అడ్వైజరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్ వస్తుంది. ఇదే కదా చూపించే డాక్యుమెంట్, ఇదిగోండి ఎంబసీ ఆఫ్ ఇండియా ఫిలిపీన్స్ మనీలా అంటే క్యాపిటల్ సిటీ మనీలా. సో ఇది అసలు మన ఇండియన్ ఎంబసీ. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు క్లియర్గా, మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ చదవాలండి. మీరు ఏదో మనకు కావాల్సిన పాయింట్ చదివేసి డిగ్రీ వ్యాలిడ్ అంటే కుదరదు. సో కంపల్సరీ పాయింట్ టు పాయింట్ మీరు కొరిలేట్ చేసుకుంటూ, సో పర్మిటేషన్ కాంబినేషన్ చూసుకుంటూ, దాన్ని అనాలిసిస్ చేస్తూ, దానికి తగ్గట్టు ఇన్డెప్త్ అనాలిసిస్ తీసుకుంటూ, దానికి మన ఎన్ఎంసీ రూల్స్ అప్లై చేస్తూ, ఫర్దర్ గెజెట్ రూల్స్ ఏమైనా అప్లై చేస్తూ, ఇంత ముంచిన ప్రీవియస్ ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకొని దీనికి కొరిలేట్ చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకురావాలి, అవుట్కమ్ తీస్తాను. ఒకసారి చూడండి. సో అసలు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ వ్యాలిడా కాదా, వీళ్ళు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ బ్యాక్ అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు బేసికల్గా చూడండి, ఇక్కడ రియల్గా అయితే ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ నో మోర్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, అఫీషియల్గా అయితే నో మోర్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ కాకపోతే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి చూడండి ఎందుకు ఉంది అని చెప్తున్నారంటే వీళ్ళు. ఇక్కడ చూడండి, అడ్వైజరీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద ఫిలిపీన్స్ ఎంబసీ ఆఫ్ ఇండియా మనీలా ఎప్పుడు ఇచ్చున్నారు డేటు, ఇక్కడ చూడండి 17th June 2026 ఇచ్చున్నారు. సో ఏం చెప్తున్నారు దీంట్లో చూడండి, ఒకసారి మొత్తం చదివి వినిపిస్తా మీకు. ద ఎంబసీ ఆఫ్ ఇండియా మనీలా హ్యాస్ బీన్ ఇష్యూయింగ్ అడ్వైజరీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ intended to pursue the higher education in the Philippines, particularly డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్ అంటే ఎంబీబీఎస్ గురించి చెప్తున్నారు. సో అంటే వాళ్ళు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ వాళ్ళు టైం టు టైం వచ్చరికి అడ్వైజరీస్ ఇష్యూ చేస్తారు ఎంబీబీఎస్ గురించి. సో పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 వచ్చరికి ది కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే చెడ్ అంటారు అక్కడ. సో మన ఎన్ఎంసీ ఎలా ఇండియాలో అక్కడ చెడ్ వాళ్ళకలా. సో వైడ్ ఇట్స్ లెటర్ డేటెడ్ 18th May 2025 ఇన్ఫార్మ్డ్ దిస్ ఎంబసీ వాళ్ళకి చేశారు దట్ ఎండి డిగ్రీ అవార్డెడ్ బై ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఉందో ఫిలిపీన్స్ కంప్లైస్ విత్ ద రిక్వైర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ద ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ రూల్స్. అంటే వాళ్ళు ఏంటంటే కంప్లై అవుతున్నాము, మేము ఇండియా పెట్టిన ఎన్ఎంసీ రూల్స్ కంప్లై అవుతున్నాము,
ఎలా కంప్లై అవుతున్నారు? 54 months ఆఫ్ మెడికల్ డిగ్రీ అంటే మీకు 54 months ఆఫ్ ఎంబీబీఎస్ మేము ఫాలో అవుతున్నాం. మనకి యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ఏం చెప్తున్నారు? 54 months ఎంబీబీఎస్ చెప్తున్నారు, తర్వాత 12 months ఇంటర్న్షిప్, తర్వాత లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రాము, తర్వాత సరికి ఇంకో పాయింట్ ఏంటి? సబ్జెక్ట్స్ షెడ్యూల్ 1లో 90 సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నాము. అయ్యే కదా ఎన్ఎంస్ రూల్స్. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము కూడా ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవుతున్నాము. ఆ ఎన్ఎంస్ రూల్స్ ఏంటంటే 54 months ఆఫ్ ఎంబీబీఎస్ ఫాలో అవుతున్నాము, ఎక్స్క్లూడింగ్ ద ప్రీ మెడికల్ బిఎస్ కోర్స్, అంటే ప్రీ మెడిసిన్ కాకుండా, అంటే బిఎస్ కోర్స్ ఉంది కదా, అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ అక్కడ 4 years, మనకు 2 years, ఇంటర్మీడియట్ 2 years మళ్ళీ అడిషనల్గా చదవాలి మీరు. అది తీసేసి సో ఇన్ వేరియస్ స్టేట్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్, అంటే చెడ్ అంటే ఆల్మోస్ట్ అలా అన్నీ ఉన్నాయి. సో మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ 1 నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ 18 November 2021. తర్వాత ప్రోగ్రామ్ ఈజ్ ఎంటైర్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ ఇన్స్టిట్యూషన్. తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అటాచ్డ్ హాస్పిటల్. తర్వాత సరికి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టబిలిటీ ఫర్ ప్రాక్టీస్ ఇన్ ద ఫిలిపీన్స్. మీకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని మేము ఇస్తాము చెప్పారు. అంటే అక్కడ చెడ్డోళ్ళు చెప్తున్నారంట మీకు ఏ ఎన్ఎంస్ రూల్స్ ఉన్నాయో మేము అన్ని ఫాలో అవుతున్నామని ఒక లెటర్ ఇచ్చారంట చెడ్డోళ్ళకి. చెడ్డోళ్ళు సరికి మన ఎంబసీ వాళ్ళకి, ఓకేనా, మేము ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవుతున్నామని చెప్పారు. జస్ట్ ఓకేనా, వాళ్ళు ఫాలో అవుతున్నాం, మేము ఫాలో అవుతామని చెప్పారు. ప్రొవైడెడ్ దట్ కాకపోతే చదవండి ఇక్కడ, ఓన్లీ ఇది మాత్రం చదవకూడదు కదా, వాళ్ళు ఫాలో అవుతున్నారు బట్ కాకపోతే ప్రొవైడెడ్ దట్ అంటే సబ్జెక్ట్ టు కండిషన్స్ అనమాట. ఏం కండిషన్స్ పెట్టున్నారు? ఫస్ట్లో మేము ఫాలో అవుతాము, ఫాలో అయ్యాము కూడా కాదు, ఫాలో అవుతాము. సో ఫాలో అవుతాయి. ఎప్పుడు ఫాలో అవుతారు? పాయింట్ నెంబర్ 3 చూడండి ఇక్కడ. The embassy has also received the copy of resolution of number 73 adopted by the House of Representatives of the Philippines on March 11, 2026, endorsing that MD program earned in the state recognized high schools is fully compliant to the National Medical Commission regulations of Indian students studying the abroad. These resolution further stipulated that full practice of medicine and privilege granted all graduates of the Doctor of Medicine program from state recognized HES higher education institutions where the citizens of the Philippines are foreigners upon passing the Philippines license exam. అంటే మీరు లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తామంటున్నారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ సబ్జెక్ట్ టు కంప్లైంట్స్ ద ఇమిగ్రేషన్ లాస్. తర్వాత యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ లాస్ ఆఫ్ ద ఫిలిపీన్స్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ లైసెన్స్ ఎగ్జామ్, అంటే ఆ లైసెన్స్ ఎగ్జామ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ గ్రాంట్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ద ఫిలిపీన్స్. However, foreign medical graduates can take only Philippines license examination, physician license exam. So only if the loss of ఇక్కడ చూడండి ఇక్కడ పిఎల్ఈ ఓన్లీ అంటే మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇస్తారంట? మీకు ఎంబీబీఎస్ ఫాలో అవుతారంట. మీకు యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ అంటే ఏంటి? 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా మ్యాండేట్గా తేవాలి. ఇవన్నీ కలిపితేనే మీకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీట్లో ఏ పాయింట్ మిస్ అయినా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. బట్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అంటే ఒకసారి చూడండి, లైసెన్స్ రిజిస్ట్రేషన్. హౌఎవర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ క్యాన్ టేక్, అంటే ఫారెన్ అంటే ఇండియన్స్ అవ్వచ్చు, అదర్ కంట్రీ వాళ్ళు అవ్వచ్చు, క్యాన్ టేక్ ద పిఎల్ఈ అంటే ఫిజిషియన్ లైసెన్స్ అంటే లైసెన్స్ ఎగ్జామ్ ఓన్లీ ఇఫ్ ద లాస్ ఆఫ్ దేర్ కంట్రీ పర్మిట్ ద ఫిలిపినో సిటిజన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ అండర్ ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ గవర్న్ దేర్ ఓన్ సిటిజన్స్. అంటే మీకు సిటిజన్స్కి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ పాయింట్ చదవండి. లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి అంటే మా స్టూడెంట్స్ కూడా లైసెన్స్ రిజిస్ట్రేషన్ మీరు ఇవ్వాలంటున్నారు. అంటే ఫిలిపీన్స్ చదివే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనం పోయి వాళ్ళ కంట్రోల్ చదువుతున్నాము, మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. బట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా మన లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంట. మనం ఎలా ఇస్తాము? ఇది ఓన్లీ ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి? ఇది ఓన్లీ ఫారెన్ స్టూడెంట్స్కి. ఏది సారీ, సో వాళ్ళేంటిది, మేము 54 months ఎంబీబీఎస్ ఫాలో అవుతున్నాము, 12 months ఇంటర్న్షిప్, లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్ని ఫాలో అవుతాము. అది ఎవరికి? ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం. వాళ్ళ స్టూడెంట్స్కి ఏంటి? ఇప్పుడు టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీకు చెప్తామనండి. సో ఇది అయిపోయింది కదా, ఇది చెప్పిన తర్వాత మీకు చెప్తా పాయింట్ గురించి. మీరు బాగా వినండి ఈ పాయింట్లన్నీ. తర్వాత according to the chat, there is no requirement to qualify the PLE medical graduates who intend to practice in USA, UK, Canada, Australia, New Zealand, Switzerland, whatever, after appropriate examination and fulfillment of the requirements prescribed in these countries. తర్వాత ఇక్కడ చూడండి, prospective students who intend to take the admission in the CHED recognized medical institution in the Philippines and intend to return and practice
in India should verify and satisfy themselves all NMC prescribed conditions and criteria are met. సో మీరు మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎక్కడ చెప్పలా, మీరు ఎవరైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకుంటున్నారో ఫిలిపీన్స్లో కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోమంటున్నారు. ఇదే ఫైనల్ కన్ఫర్మేషన్ కాదు. ఓకేనండి, ఇదే ఫైనల్ కన్ఫర్మేషన్ కాదు. సో మీకు ఇప్పుడు చెప్తా చూడండి, ఇక్కడ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ చూడండి, సో ఫిలిపీన్స్ వచ్చేసరికి మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు, సో మీకేమి ఇక్కడ చూడండి ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 54 months ఎంబీబీఎస్ ఉంది మా దగ్గర, తర్వాత వచ్చేసరికి 12 months ఇంటర్న్షిప్ ఉంది, తర్వాత లైసెన్స్ ఇస్తాము, తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఉంది, 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, రైట్? 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది అన్నారు. తర్వాత వచ్చేసరికి షెడ్యూల్ 1లో ఉన్నట్టుగా సబ్జెక్టులు ఫాలో అవుతామని చెప్తున్నారు. బట్ కాకపోతే లైసెన్స్ గురించి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఇండియన్స్కి మేము లైసెన్స్ ఇస్తున్నాం, ఇండియన్స్కి వచ్చేసరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మేము అన్ని ఫాలో అవుతున్నాం, రూల్స్ అన్ని మేము ఫాలో అవుతాము. ప్రొవైడ్ దట్ సేమ్ ఫిలిపీన్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా మాకు లైసెన్స్ ఇవ్వాలి. సో ఫిలిపీన్ స్టూడెంట్స్ కూడా సేమ్ రూల్స్ మీకు మేము ఇస్తున్నాం కదా, మీరు మాకు ఇవ్వాలంటారు. మనం ఎలా ఇస్తాము ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ 2 years వచ్చేసరికి బిఎస్ కోర్స్ అండి, ప్రీ మెడిసిన్ అంటారు. తర్వాత వచ్చేసరికి వాళ్ళకి ఎన్మెట్ ఎగ్జామ్ రాస్తారు. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తా చూడండి ఒకసారి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్లారిటీ ఇస్తా. సో మీరు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇండియా అంటే ఎలా ఉంటుంది, 10th class ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ 2 years మనకి, తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తాం, రైట్? తర్వాత ఎంబీబీఎస్ వెళ్తాం 4.5 years, తర్వాత ఇంటర్న్షిప్ 1 year, తర్వాత మెడికల్ పీజీ ఎగ్జామ్, రైట్? అదే మీరు ఫిలిపీన్స్ తీసుకుంటే ఇక్కడ 10th class ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ వస్తే ఇక్కడ 4 years, మనకంతా ఇక్కడ 2 years, ఇక్కడ 4 years చదవాలి. తర్వాత ఇక్కడ ఏంటి ఎన్మెట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ 4 years. ఓకేనండి, ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఇంటర్న్షిప్లు ఏమి ఉండవు, ఇంకా లైసెన్స్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉండవు మామూలుగా అయితే, అఫీషియల్గా అయితే. సో మీకు మామూలుగా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి. సో కాబట్టి మనది 10th class వచ్చేసరికి 2 years, ఇక్కడ 10th class వచ్చేసరికి ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 years, మన 4 years కదా. సో అంటే మనం ఎడిషనల్గా ఇంకో 2 years ఇంటర్మీడియట్ చదవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఎన్మెట్ ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకేంటి 4.5 years ఎంబీబీఎస్ ఇస్తున్నారు, తర్వాత 1 year ఇంటర్న్షిప్, తర్వాత పిఎల్ఈ ఎగ్జామ్ అంటున్నారు, ఫిజిషియన్ లైసెన్స్ ఎగ్జామ్. బట్ కాకపోతే మనకి ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా చదువుతారు, ఇంటర్మీడియట్ ఇక్కడ 4 years అవుతారు, ఎంబీబీఎస్ ఎలా చదువుతారు, ఓన్లీ 4 years చదువుతారు. ఇంటర్మీడియట్ 4 years, ఎంబీబీఎస్ 4 years. మనకి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎంత చదవాలి, 4.5 years ఎంబీబీఎస్ చదవాలి, 4.5 years చదవాలి. వాళ్ళు 4 years చదువుతారు. మళ్ళీ మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ ఉండాలి, ఇంటర్న్షిప్ లేదు, లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఉండదు వాళ్ళకి. సో కాబట్టి ఇంటర్న్షిప్ ఉండదు. తర్వాత వచ్చేసరికి 4.5 years ఎంబీబీఎస్ మంది, వాళ్ళు 4 years అయితే మన వాళ్ళు ఎలా ఇస్తారు డిగ్రీ, మన వాళ్ళు ఇవ్వాలి కదా, మన వాళ్ళు కూడా లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎలా ఇస్తారు, వాళ్ళకి ఇస్తే మనకు కూడా ఇవ్వాలి. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు 4 years ఎంబీబీఎస్ అవుతారు, మనం 4.5 years రావాలి కదా. తర్వాత లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు ఫారెన్, ఇప్పుడు ఫిలిపీన్ స్టూడెంట్స్ కూడా మనం ఇవ్వాలంటే ఎలా ఇస్తాము, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. సో అలాంటప్పుడు మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా మేము చెప్పట్లా, మీరు ఇస్తే మేము ఇస్తామంటున్నారు, మన వాళ్ళు ఇస్తామన్నట్టు ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ఎన్ఎంసీ వాళ్ళు. ఎందుకంటే మీకు 54 months ఎంబీబీఎస్ మేము ఇస్తాము, 12 months ఇంటర్న్షిప్ ఇస్తాం, మీకు ఏ కావాలంటే ఇస్తామంటున్నారు. బట్ కాదు మీరు కూడా మాకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటారు, మన వాళ్ళు ఎలా ఇస్తారు? అయ్యంటే అన్ని ప్రైవేట్ కాలేజీలు కాబట్టి బిజినెస్ కోసం మన వాళ్ళకి ఏదైనా ఇస్తారు, మన కోసం. ఇప్పుడు అందుకే నేను చెప్పేది అండర్డెవలప్డ్ కంట్రీస్లో మన కోసం ఏదైనా చేస్తారు. అంతమంది కిర్గిస్తాన్ ఒకటి, ఉజ్బెకిస్తాన్ ఒకటి, మన వాళ్ళు పోయి ఆడ బిల్డింగ్ ఒక కాలేజ్ తీసుకొని, కరేబియన్ ల్యాండ్స్ ఒకటి, మన వాళ్ళు ఎక్కడి నుంచి లెక్చరర్స్, ఎక్కడి నుంచి హాస్టల్, ఎక్కడి నుంచి ఫుడ్, ఎక్కడి నుంచి మొత్తం ఇక్కడ జస్ట్ పేరే తీసుకుంటారు. ఆ బిల్డింగ్ రెంట్లు తీసుకొని మన వాళ్ళే కాలేజీలు, మన వాళ్ళే లెక్చరర్స్, మన వాళ్ళే హాస్టల్ అన్ని మన వాళ్ళే చేస్తారు. అందుకని ఆ యూనివర్సిటీలో మొత్తం బ్యాన్ చేశారు. సేమ్ ఫిలిపీన్స్ కూడా అంతే కదా, అండర్డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీ అది.
ఒక సెట్ ఆఫ్ ఐలాండ్స్. మీరు ఒక ఫిలిపీన్స్ చూస్తే అన్ని ఐలాండ్స్, అవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నట్టు చిన్న 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 ఐలాండ్స్. ఓ చోట నుంచి చోట వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి, బోట్లో వెళ్ళాలి, రోడ్లు ఉండవు బోట్లో వెళ్ళాలి. అలాంటి చిన్న చిన్న కంట్రీస్లో వచ్చేసరికి మీకు ఏదైనా చేస్తారు, ఎందుకంటే డబ్బుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, అంతే కదా. సో వాళ్ళ ఇష్టం వచ్చి మన కోసం ఏ రూల్స్ మార్చుకుంటారు. బట్ వాళ్ళు మార్చుకున్నారని మనం మార్చుకోలేం కదా. సో కాబట్టి అందుకు నేను చెప్పేది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎన్ఎంసీ నుంచి తీసుకోవాలి. అందుకే ఒకటి చెప్పింది మన ఇండియన్ ఎంబసీని. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చోరా పాయింట్ చెప్పాడు ఇక్కడ చూడండి. Prospective students who intend to take the admission in the CHED recognized medical institution in the Philippines and intend to return and practice in India should verify and satisfy themselves that all NMC prescribed conditions and criteria are met. అంటే మీరు 1-2 సార్లు మీరు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ మన ఎన్ఎంసీ నుంచి తీసుకోవాలి. ఓకేనండి, మన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంతా చదువున్నారు కదా. ఒకసారి మీరు వీడియో 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెంబర్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్గా ఇదంతా మేము మీకు మీ అండర్ డెవలప్ కంట్రీస్ కాబట్టి ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కరేబియన్స్ అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, వాళ్ళు మన కోసం ఏదైనా పడతారు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. మనం వాళ్ళ కోసం మనం పడలేం కదా. సో కాబట్టి అక్కడ అందుకని మీరు ఏంటంటే ఎంబసీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తున్నారు, మనం వాళ్ళ కోసం చేయాలి కదా. ఇప్పుడు అందుకని వాళ్ళు రూల్స్ ఏదైనా మార్చుకుంటారు, కాన్స్టిట్యూషన్ మార్చుకుంటారు, ఏదైనా మార్చుకుంటారు. వాళ్ళు పోయేది ఏముంది, వాళ్ళ గవర్నమెంట్ యూనివర్సిటీలో మన ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ ప్రైవేట్ కాలేజీలు మాత్రమే. జార్జియా అంతే, గవర్నమెంట్ యూనివర్సిటీలో వీఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో మాత్రమే కదా, డబ్బుల కోసమే కదా. సో కాబట్టి మనము అఫీషియల్గా మన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, అప్పుడే డిగ్రీస్ వ్యాలిడ్ అవుతాయి. అది ఎన్ఎంసీ వాళ్ళు ఇప్పుడు మన అడ్వైజర్ అదే చెప్పింది, వాళ్ళు ఫాలో అవుతామని చెబుతున్నారు. బట్ కాకపోతే వాళ్ళకి లైసెన్స్ రిజిస్ట్రేషన్ మనం ఎలా ఇస్తాము. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా మన ఎన్ఎంసీ నుంచి ఉండాలి. ఏదో ఒక డాక్యుమెంట్ అఫీషియల్ ఎన్ఎంసీ. నేను అందుకే చెప్పేది చాలా విషయాల్లో ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలి. లేకపోతే ఆ డిగ్రీస్ కిర్గిస్తాన్ ఇన్వాలిడ్ అయినట్టు, ఇన్వాలిడ్ అవటం ఉజ్బెకిస్తాన్ ఈ కరేబియన్స్ ఇంతకుముందు ఫిలిపీన్స్లో డిగ్రీస్ అందుకే ఇన్ని సంవత్సరాలు ఇన్వాలిడ్ చేసింది. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవ్వదు. వాళ్ళ స్టూడెంట్స్ మనకి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా హైలీ ఇంపాసిబుల్. వాళ్ళ కోసం ఫిలిపీన్స్ వాళ్ళ కోసం మనం మార్చుకోలేదు రూల్స్ రెగ్యులేషన్స్. వాళ్ళంటే మార్చుకుంటారు, వాళ్ళ అవసరం. సో మన వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకని వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ మార్చుకోదా ఎన్ఎంసీ మార్చుకోరు అనేది ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మాత్రమే ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అని మన ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ మన ఇలా చెప్తున్నారు. అంతేగాని ఫిలిపీన్స్ ఇస్ బ్యాక్, ఫిలిపీన్స్ కొత్తగా ఏంటి ఇందాక వీడియో చూస్తారు, ఫిలిపీన్స్ ఇస్ బ్యాక్ అంట విత్ హై క్వాలిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ క్లైమేట్ వస్తుందంట. సో కాబట్టి మీరు ఆ ఫిలిపీన్స్ కాలేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే వరల్డ్లో చివరుండే కాలేజీలు అవన్నీ లాస్ట్ నుంచి చివరిలో అంటే మీకు వరల్డ్ ర్యాంక్ చూస్తే 18,000, 19,000, 20,000, 21,000. సో చీప్లో చీప్ అండి. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో ఉంటున్నాయి కదా 5,000, 6,000, 7,000, 10,000 ర్యాంకులు. ఇంకా అంతకంటే వరస్ట్లో ఇంకా 20,000, 18,000, 19,000 వరల్డ్ ర్యాంక్ అంటే అర్థం చేసుకోండి. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతకుముందు ఏంటంటే క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు ఎఫ్ఎంజీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండేవి, జస్ట్ ఎంసీక్యూస్ ఉండేవి. జస్ట్ అయితే అక్కడ బట్టి వచ్చేసి పేపర్ డిగ్రీస్ వచ్చాయి, అక్కడ బట్టేసి వస్తారు, అయ్యే పెట్టేసారు. అక్కడే కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి లెక్చరర్స్, ఇక్కడ నుంచి ప్రొఫెసర్ తీసుకెళ్ళి అయ్యో నార్మల్ థియరీయో ఏదో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అవి ఎంసీక్యూస్ చేస్తే అయ్యేది. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, టోటల్ ప్రాక్టికల్ బేస్డ్. మీకు డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది డైరెక్ట్గా మీకు లైవ్లో క్వశ్చన్స్, లైవ్లో కేస్ స్టడీ ఇస్తున్నారు. కాబట్టి అంత సబ్జెక్ట్, అంత ప్రాక్టికల్స్ అక్కడ దొరకవు. సో కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. మీరు అందుకే మీరు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదో తెలుస్తుంది. ఇంతకుముందు అసలు ఎందుకు ఇవ్వాలి లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఎందుకు ఇవ్వలేదంటే అసలు ఇండియన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ప్రాక్టీస్ ఇన్ రష్యా, పర్మిటెడ్ టు ప్రాక్టీస్ ఇన్ ఫిలిపీన్స్. వాళ్ళ పేషెంట్స్ మనం ట్రీట్ చేసే అర్హత లేదు. అంటే మనకి ఎంతలా ఎడ్యుకేషన్ ఇస్తారో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడేమో లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే మా స్టూడెంట్స్ కూడా మీరు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటున్నారు. మనం ఎలా ఇస్తాము, వాళ్ళు 4 years చదివి వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. మనది ఏమో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళదేమో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వేరు. మన బ్రిటిష్ కూడా కాదు, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. సో వాళ్ళు ఏదో చదువుకొనిస్తే మన లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎలా ఇస్తాము, మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్. ఫిలిపీన్స్ డిగ్రీ నో మోర్ వ్యాలిడ్ అండి, దట్స్ 100% ట్రూ. ఎందుకంటే అసలు మ్యాచ్ అవ్వు. ఇంకేదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ మన ఎన్ఎంసీ నుంచి వస్తే అప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్
దట్ డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్ యాజ్ పర్ ఈ అడ్వైజరీ ప్రకారమే, ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. కాబట్టి అక్కడ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి కనుక్కుంటే మీకు అర్థమైపోతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ అంతా. సో అన్ని చెక్ చేసుకొని మీకు అర్థమైపోతుంది వాట్ ఇస్ వాట్ అనేది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ కొరిస్తాను, జస్ట్ కాంటాక్ట్ ఆఫ్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.